ప్రతిరోజు రంగురంగు వస్త్రాలను తయారు చేయడమే కాదు, అందులో కొత్తదనాన్ని చూపిస్తూ జాతీయ స్థాయిలో గౌరవం దక్కించుకున్నాడు ఓ నేతన్న. 108 డిజైన్లతో సరికొత్త పట్టుచీర నేసి జాతీయ అవార్డుకు ఎంపికైన పుట్టపాక చేనేత కార్మికుడిపై V6 న్యూస్ ప్రత్యేక కథనం. నల్గొండ జిల్లాలోని పుట్టపాక గ్రామం చేనేత రంగానికి ప్రసిద్ది. అగ్గిపెట్టెలో పెట్టే చీరలు తయారీ చేసిన ఘనత ఇక్కడి కార్మికుల సొంతం. వీరి అద్భుత కళా నైపుణ్యానికి ఇప్పటికే ఎన్నో అవార్డులొచ్చాయి. రాష్ట్ర జాతీయ అవార్డులతో పాటు అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ లాంటి అవార్డును కూడా దక్కించుకున్నారు పుట్టపాక కార్మికులు కొలను బుచ్చిరాములు, పిల్లలమర్రి రాధాకృష్ణమూర్తి. ఇప్పుడు 108 డిజైన్లతో సరికొత్త పట్టుచీర తయారు చేశారు. ఈసారి జాతీయ అవార్డుకు ఎంపికైంది. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా చీరల ఉత్పత్తిలో మార్పులు తెస్తున్నారు ఇక్కడి కార్మికులు. కొలను బుచ్చిరాములు, పిల్లలమర్రి రాధాకృష్ణమూర్తి కూడా అందరిలా కాకుండా ఏదో కొత్తదనాన్ని సృష్టించాలని భావించారు. సాంప్రదాయంతో పాటు ఆధునికతను జతచేశారు. ప్రకృతి రంగులతో రాసులు, గ్రహాలు, వాస్తుకు సంబంధించిన విధానాలతో 108 రకాల డిజైన్లు వేసి ఓ కొత్త చీరను రూపొందించారు. ఈ వస్త్రాల తయారీకి రసాయన రంగులు కాకుండా ప్రకృతిలో దొరికే సహజ సిద్ధ రంగులు వాడారు. నిలువు, పేక కలిపి డబుల్ ఇక్కత్ పద్ధతిలో కొత్త వస్త్రాన్ని తయారు చేశారు. ఈ పట్టుచీర తయారీకి ఏడాది టైం పట్టింది. ఈ శారీని హైదరాబాద్ వీవర్స్ సెంటర్ వారు పరిశీలించి కేంద్ర చేనేత జౌళి మంత్రిత్వ శాఖకు సిఫారసు చేశారు. ఈ ఇద్దరు చేనేత కార్మికుల్ని 2015 జాతీయ అవార్డుకు ఎంపిక చేశారు. ఆగస్టు 7న చేనేత దివస్ సందర్భంగా ఉత్తరప్రదేశ్ వారణాసిలోని స్వతంత్ర భవన్ లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ వీరికి జాతీయ అవార్డు అందిస్తారు. ప్రస్తుతం చేనేత పరిశ్రమ సంక్షోభంలో ఉందని, ఈ రంగానికి గుర్తింపు తేవాలన్న ఉద్దేశంతో కొత్తగా ఆలోచించామన్నారు అవార్డుకు ఎంపికైన కార్మికులు. సూర్యచంద్రాదులు, గుర్రాలు, ఏనుగులు, పిట్టెలతోటి మన వాస్తు నవగ్రహాలు మన వాస్తు ప్రకారం చీర తయారు చేసినాము. దీనికి చాలా కష్టపడ్డందుకు గవర్నమెంట్ గుర్తించింది. రాధాకృష్ణ మేమిద్దరం కూడా కష్టపడ్డాం. ఇది బాగా సంతోషకరంగా ఉంది. మేము ఈ చీరను తయారు చేయడం కోసం 1 సంవత్సరం కాలం వెచ్చించినాం. ఇది మొత్తం కూడా సహసిద్ధమైన రంగులతో తయారు చేయడం జరిగింది. దీనికోసం మేము చాలా వరకు కష్టపడ్డాం. ఏదున్నా చేనేతకి మంచి గుర్తింపు తేవాలనే ఉద్దేశంతో ఒక వినూత్నమైన ఆలోచనతో 108 డిజైన్లు పెట్టి వాస్తు,